నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా కాలం తర్వాత ప్రజల మధ్యకు వచ్చారు. తన కుమారుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో ఆమె పాల్గొన్నారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో రాహుల్తో కలిసి సోనియా పాదయాత్ర చేయడం కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం నాడు ఢిల్లీలో సిబిఐ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించాలని వినతిపత్రం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, మెగా కంపెనీతో కలిసి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. అమలాపురంలో బీఆర్ఎస్ బ్యానర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే రేవు అమ్మాజీ పేరుతో ఈ వెలిసిన బ్యానర్లు పట్టణంలో చర్చకు దారితీశాయి. రాష్ట్ర విభజనకు కారణమైన టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెంది బీఆర్ఎస్గా మారడం, ఆ బ్యానర్లు అమలాపురం గడియారం సెంటర్లో కొందరు కట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు టీడీపీ నేతలను వెనకేసుకు రావడం వల్లే పదే పదే మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలపై టీడీపీ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. మహిళా కమిషన్ను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ విమర్శల కోసం చైర్పర్సన్ వాడుకుంటున్నారని మండిపడ్డారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసింది. కొండలపై పడిన జోరు వానతో పైనుండి ఉధృతంగా వరద నీళ్లు కిందికి జలువరుతూ సుమధుర దృశ్యాన్ని ఆవిష్కరించింది. కొండల నుంచి నీళ్లు జారువారుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం పినపాక శివారు విద్యానగరంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చమురు సంస్థ ఎదురుగా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ యార్లగడ్డ పైడేశ్వరరావు ఆందోళన చేశాడు. తనపై అన్యాయంగా దొంగతనం నింద వేసి తనకు ఆయిల్ లోడింగ్ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. భవానీ దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దీక్షాపరులు ఇరుముడిగా తీసుకుని అమ్మవారికి సమర్పించే ఇడుమురి బియ్యం రోడ్లపాలయ్యాయి. పూజా సామాగ్రి, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, పూర్ణాహుతికి వినియోగించే వస్తువులు రోడ్లపై దర్శనమిచ్చాయి. భవానీ భక్తులు దేవస్థాన ఈవో మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ పరిధిలోని జావిద్ నామీ అనే యువకుడిని గుర్తు తెలియని 5 వ్యక్తులు ఫోన్ చోరీ చేసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన వేణు, దర్శికి చెందిన విష్ణుప్రియ సహజీవనం సాగిస్తున్నారు. నెల రోజుల క్రితం విష్ణుప్రియ అదృశ్యమైందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రాలయం వచ్చి వారిద్దరూ కారులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రీమఠం సెక్యూరిటీ సిబ్బంది వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ వేణుగోపాలరాజు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపుతోంది. కొంతమంది అధికారుల వేధింపులకు తాళలేక ఆనందరాజ్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటుకు 7 మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన మహంకాళి చంద్రశేఖర్ పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోని బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనం ద్వారా పిడుగురాళ్ల వైద్యశాలకు తరలించారు. విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని విశాఖ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు విశాఖ సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ దస్పల్ల భూములను కాజేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారన్న నేపథ్యంలో ఆ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కావడానికి కలుగుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుతూ ముస్లిం సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాయి. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం వద్ద ఉన్న దర్గా వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రభాస్ కొత్త మూవీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పౌరాణిక చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు, వేసే క్యారెక్టర్పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో రావణుడు వేషధారణ మార్చాలని విశాఖలో జనజాగరణ సమితి డిమాండ్ చేస్తోంది. గూడూరు 2వ పట్టణ పరిధి మాలవ్య నగర్ సెంట్రల్ సమీపంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు ఎమ్మెల్యే వరప్రసాద్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వాసుపత్రిలో ఆ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సతీమణి ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. కలెక్టర్ దంపతులు ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిని ఎంపిక చేసుకోవడం ప్రశంసనీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి కొనియాడారు. ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు కలెక్టర్ దంపతులను అభినందించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని గుండ్లూరులో భారీ చోరీ కలకలం రేపింది. స్వప్న అనే మహిళ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 400 గ్రాముల బంగారం, 20,000 నగదు, 300 గ్రాముల వెండి చోరీ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తులు భవానీల తాకిడి పెరిగింది. 9 రోజుల పాటు రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ముగిశాయి. చక్ర స్నానం నాటి సాయంకాలం ధ్వజారోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.